జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహం మార్చుకున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో పవన్ 2 స్థానాల్లో పోటీ చేసి ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ఏంటంటే, జరుగుతున్న ప్రచారం నిజమేనట. కాకపోతే 2 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం కావట. తాజా వ్యూహం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు లోక్సభ నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని సమాచారం గట్టిగా అందుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అసెంబ్లీకి ఉత్తరాంధ్ర నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నాగబాబు ప్లేస్లో పవన్ ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. ఇదంతా బీజేపీ పెద్దల గేమ్ ప్లాన్లో భాగంగానే జరుగుతుందని ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల తర్వాత పవన్ ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే సమాచారం అందుతోంది. అందుకే పార్లమెంటు పోటీకి సేఫ్ సీట్ను వెతుక్కోమని ముందే చెప్పారట. అందుకే భాగంగా అనకాపల్లి పార్లమెంటు సీట్ను పవన్ రెడీ చేసినట్లు చెబుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి మరి. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురంలో పోటీ చేస్తారని అధికారంగా ప్రకటించారు నిన్న. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసే విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి వల్లనే మేము ఆంధ్రలో పొత్తులు పెట్టుకున్నాం. మా లక్ష్యం పవన్ని సీఎం చేయాలని. అది జరగకపోతే ఖచ్చితంగా కేంద్ర మంత్రిని చేస్తాం. ఇది జరుగుతుంది అంటారట అమిత్ షా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.